హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త అండి. రైతులకైతే రుణమాఫీ డబ్బులు మరి ఎప్పుడు పడుతున్నాయి, మరి 2 లక్షలు పడుతున్నాయా, మరి ఎప్పుడు పడుతున్నాయి, మరి ఇంతకుముందు మరి మన ప్రభుత్వము ఎంత అమౌంట్ అనేది ఇచ్చింది అందరికీ, మరి రైతులందరికీ మరి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, మరి ఎప్పటిలోపు ఈ 2 లక్షలు పడుతున్నాయి, ఏ సంవత్సరం లోపు తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ మనకైతే ఇక రుణమాఫీ డబ్బులైతే ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. క్రాప్ లోన్స్ తీసుకొచ్చినా, అలాగే ల్యాండ్ పేపర్స్ రుణాలు తీసుకున్నా, ప్రతి ఒక్కరికి కూడా పంటలు పండించడానికైనా, అప్పులు చేసిన వారికైనా, రుణాలు చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ రుణాలు 2 లక్షల వరకు, అంటే 2018లో ఎవరైతే చేశారో వారికి మాత్రమే అని చెప్పడం జరిగింది. కానీ 2023 నుంచి కూడా చేసిన వారికి కూడా ఈ రుణాలు ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మనకు ఒకే దఫాలో ఇస్తామనేసి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి చెప్పడం కూడా జరిగింది. ఒకే దఫాలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి మనకైతే ఇస్తామనేసి కూడా 2 లక్షలు ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, బ్యాంకుల ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేమే మీకు మీకు రుణమాఫీ చేపిస్తాము, ఖచ్చితంగా అయితే మేము చేస్తామనేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వివరంగా అయితే తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క సభలోనూ ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 లక్షల వరకు అయితే ఖచ్చితంగా అయితే రుణాలు మాఫీ చేస్తాము. ఈ జనవరి 30 లోపు, అంటే 26 రిపబ్లిక్ డే తర్వాత ప్రతి ఒక్కరికైతే ఈ రుణమాఫీ 2 లక్షల వరకు అయితే ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామనేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే త్వరలోనే 2018లో కానీ 2023 సంవత్సరంలో చేసిన వారికి కూడా, మేము క్రాప్ లోన్ తీసుకున్న వారికి కూడా వేరు బ్యాంకులో 2 లక్షలు ఉన్నా కూడా మేమైతే చేస్తామని చెప్పడం జరిగింది. ఒకే దఫాలో 2 లక్షలు అయితే చేస్తున్నారు. మనకు సెంట్రల్ బ్యాంకు నుంచి 9,000 కోట్లలో తీసుకోమని చెప్తే అందులో నుంచి 2,000 కోట్లు అయితే తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అయితే ఇక 2,000 కోట్ల నుంచి అయితే ఈ రుణమాఫీ డబ్బులు అయితే మేమైతే ప్రతి ఒక్కరికి కూడా విడతల వారిగా 4 విడతల వారిగా అయితే చేస్తాము. అలాగే ఒక్కొక్క విడతకు 50,000 కానీ ఒకే దఫాలో చేస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. రుణమాఫీ చేస్తాము హామీ అయితే ఇవ్వడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చూసారు కానీ మీరు డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా పెట్టుకోండి. ఈ జనవరి 30 లోపే ప్రతి ఒక్కరికి అయితే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి పాస్బుక్ కానీ, బ్యాంక్ పట్టా పాస్బుక్, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, ఈకేవైసీ, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అయితే చేస్తామనేసి చెప్పడం జరిగింది. చూసారు కానీ ఇక ఈ నెల జనవరి 30 లోపే మీకు అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్